ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈ సమయంలో ఒక ముఖ్యమైన సంగతి గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. అదేమనగా, నిన్నటి కాల సమయంలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుండి ఒక సహోదరులు దైవ సేవకులు ఆనంద్ పాల్ గారు ఒక వీడియో చేసి నా మీద మాట్లాడి పెట్టారు. అది దేని గురించి అంటే, మొన్నటి కాల సమయంలో నేను సాలెమయ్య గారు మల్లెపూలు విషయంలో మాట్లాడినప్పుడు నేను స్పందించాను. ఆ విషయంలో వీడియో బాగా వైరల్ అయింది. దాన్ని ఏం చేశారంటే, మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచే కాపీ రైట్ వేసి తీసేశారు. ఆ విషయము నేను వీడియోలో మాట్లాడాను. ఆ వీడియో గురించి ఆనంద్ పాలయ్య గారు మాట్లాడారు. దాని విషయం మాట్లాడడానికి వచ్చాను. ఆనంద్ పాలయ్య గారు, మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు మాట్లాడిన మాటల్లో చాలా గౌరవప్రదంగా, చాలా ప్రేమగా, చక్కని రీతిలో మీరు మాట్లాడారు. దానికై నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే దేవుని పిల్లలారా, ఎందుకు నేను ఈ రకంగా ఆనంద్ పాలయ్య గారిని అభినందిస్తున్నానంటే, ఆనంద్ పాలయ్య గారు మీలాగా తండ్రి సన్నిధిలో కొంతమంది లేరు. అది మీరు గమనించాలి. ఓకేనండి అయ్య గారు? అంటే మీలా పదజాలం కానీ, లేకపోతే గౌరవప్రదంగా తెలియచేయటం కానీ, ఆ విషయాలు మాట్లాడడం కానీ ఎందుకు లేరని నేను చెప్తున్నానంటే, ఆనంద్ పాలయ్య గారు, నేను ఆ వీడియో చేశాను కదండి, మల్లెపూల మీద స్పందించిన వీడియో కింద ఇంచుమించు 400 కామెంట్స్ ఎంత భయంకరంగా పెట్టారో మీరు చూడలేదు. అది అలా పక్కన పెట్టండి. అయితే ఫోన్ కాల్స్ ఇంచుమించు ఒక 40 మంది వరకు నాకు ఫోన్ కాల్ చేశారు ఆనంద్ పాలయ్య గారు. ఆ 40 మందిలో ఒక 10 మంది మీలాగా గౌరవప్రదంగా, సిస్టర్ ఇది కాదు అది కదా, ఆ రకంగా కదా, వాళ్ళకి తెలిసిన సలహాలు నాకు చెప్పారు. నేను కూడా బ్రదర్స్ చెప్పాను, సరే బ్రదర్, మీరు మీ అభిప్రాయానికి తగ్గట్టు నేను కూడా కట్టుబడుతున్నానని చెప్పాను. సరే 30 మంది, మిగతా 30 మంది తర్వాత ఈ కామెంట్స్ రాసిన బిడ్డలు వీళ్ళందరూ కూడా సాలేమయ్య గారు అంటా మాట్లాడుతూ ఎంత బాధాకరంగా వారు కామెంట్స్ రూపంలోనే కానివ్వండి, లేకపోతే ఫోన్ కాల్స్ లోనే కానివ్వండి మాట్లాడారో, నేను మొన్న ఆ స్క్రీన్ షాట్స్ కానీ లేకపోతే రికార్డ్స్ కానీ పెట్టేదాన్ని మొన్న వీడియోలో. కానీ వద్దు. ఎందుకు వద్దు నేను చెప్తాను మీకు. ఎందుకంటే మనము దేవుని పరిచర్యలో సహోదరి భావంతో ఒక తోటలో పనివారంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ మనము ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. విషయం ఏది ఉంటే అది మాట్లాడుకుంటే సరిపోతుందని నేను గ్రహించి, అవి అనవసరమని నేను ఇప్పుడైనా ఎందుకు చెప్తున్నాను మీకు. ఆనంద్ పాలయ్య గారు మీలాగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో ఉంటున్న వారు కొంతమందికి లేదు, ఈ ప్రేమ అయితే లేదు అని నేను మీకు తేటగా చెప్తున్నాను. అలాగే నేను ఆ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మీరు కూడా గ్రహించాలి. ఇప్పుడు వీడియో పెట్టినప్పుడు, మల్లెపూల మీద స్పందించిన వీడియో పెట్టినప్పుడు నచ్చలేదు, మాకు ఇబ్బందికరంగా ఉంది, సిస్టర్ ఇంతగా మాట్లాడిన వారు డిలీట్ తీసేయండి అమ్మా, మీరు ఆ వీడియో తీసేయండి, లేకపోతే మేము తీసేస్తున్నామని కనీసం ఫోన్ కాల్స్ లో కూడా నాకు చెప్పింది లేదు, కామెంట్స్ లో కూడా తెలియజేసింది లేదు. అందుకని కొంచెము వివరంగా చెప్పాలి, తెలియచేయాలన్నట్లుగా నేను ఆ వీడియో చేశానే తప్ప వీడియో డిలీట్ అయిందని తీసేశారని ఆ హృదయపూర్వకంగా బాధ అయితే లేదు. ఎందుకు బాధ లేదు నేను మీకు చెప్తాను. ఆనంద్ పాలయ్య గారు, ఒకవేళ వీడియో తీసేశారు మీరనే నా కోపంగా లేకపోతే బాధతో కానీ నేను మీకు చెప్పుంటే గనక, నా దగ్గర ఆల్రెడీ ఆ వీడియో ఉంది, చేసిన వీడియో ఉంది ఆనంద్ పాలయ్య గారు, నేను అప్లోడ్ చేయగలను. కానీ వద్దు. ఎందుకు? మీకు మీ పేరట నేను ఆ హిందూ సాంప్రదాయాలు సంబంధించిన బిడ్డలు బాధపడ్డారు కాబట్టి నేను వారికి సానుభూతిగా తెలియజేశాను. అది మీకు కొంచెము బాధేసింది, అది వద్దు, అయిపోయింది అంతటితో. నేను మరలా ఇప్పుడు చేయగలను మాటలు, లేకపోతే ఇంకో వీడియో మాట్లాడి ఎందుకు వద్దు. ఎందుకు? మీ అభిప్రాయం చెప్పిన తర్వాత కూడా ఒక ఆత్మీయురాలుగా నేను గ్రహించకపోతే నిజంగా అది ఆత్మీయ ప్రేమే కాదు. అందుకే నేను ఇంకా ఆ సబ్జెక్ట్ వదిలేశాను. దానికోసమే ఆనంద్ పాల్ గారు నేను చేయడం జరిగింది. ఓకేనండి, ఆ వీడియో. సరే అండి. తర్వాత మీరేమన్నారంటే, ఆ సాలెమయ్య గారమ్మ సాంప్రదాయాల గురించి అసలు మాట్లాడరాయనని ఒక రికార్డింగ్ మీరు చెప్పారు. ఒక రికార్డింగ్ పెట్టి మీ వీడియోలో చూశాను, నేను విన్నాను. చాలా సంతోషం. నేను చాలా వీడియోస్ చూసాను అయ్యగారు, ఎప్పుడు కూడా అలా తడబాటు కలిగిన మాటలు అయితే మాట్లాడలేదు, నేను విన్నాను. అయితే ఆనంద్ పాలయ్య గారు, ఎలాంటి దైవ సేవకులకైనా, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనా, ఎంతటి స్థితిలో ఉన్నవారికైనా కొంత పొరపాటు అనేది వస్తూ ఉంటుంది. నేను చేసిన మల్లెపూల గురించి స్పందించిన వీడియోలో సాలేమయ్య గారిని పొరపాటు అని గాని, కించపరిచినట్లు గాని,
లేకపోతే అసలు అగౌరవంగా గాని నేను మాట్లాడలేదు. ఆ వీడియో మీరు చూసే ఉంటారు ఆనందపాల్ గారు, మీరు చూసే ఉంటారు. నా ఛానల్ ఫాలో అవుతున్న బిడ్డలు కూడా చాలా మంది చూసారు, ప్రపంచంలో చాలా మంది చూసారు. అగౌరవంగా అయితే నేను ప్రశ్నించాను అంతే. ఆ పదాన్ని బట్టి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారోళ్ళు కాదు, అందుకే వాళ్ళు మల్లెపూలు కొనరు అనే ఒక విషయం మీద నేను ప్రశ్నించాను. అయ్యా మీరు ఇలా అంటున్నారు, మనం ఆ పదజాలం వాడకూడదేమో, ఒకవేళ వాడే ఫలం అయితే మనలో కూడా చాలా మంది ఆ యొక్క సాంప్రదాయం మూలంగా వెళ్తున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటో నేను ప్రశ్నించినందుకు అది నచ్చక మీరు కొంచెం బాధ వేసిందేమో, ఇంకా ఆ సంగతి వదిలేదు. అలా జరిగింది. దానికోసమే నేను మాట్లాడాను గాని సాలెమయ్య గారు నేనేమీ అనలేదు. ఇంకొక మాట ఆనందపల్లయ్య గారు, రెండోదిగా మీరేమన్నారంటే, అమ్మా ఎంతో మంది మతోన్మాదుల వీడియోసే డిలీట్ చేయలేదు మేము. ఆత్మీయురాలువమ్మా నీవు, దైవజనురాలివి, నీ వీడియో ఎందుకురా డిలీట్ చేస్తాము, అది యూట్యూబ్ వాళ్ళే ఆ రకంగా చేసేసారని మీరు చెప్పారు. సరే అయిపోయింది. సరే యూట్యూబ్ యాజమాన్యానికి మీ అప్లికేషన్ మీరే అవన్నీ కూడా ఒక 15 రోజులు అవుతుందమ్మా, మేము అలా ఏర్పాటు చేసాం. ఎవరైతే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కి వ్యతిరేకంగా మాట్లాడతారు ఆ వీడియోలు డిలీట్ చేయాలన్నట్టుగా మీరు పెట్టారని అన్నారు. ఓకేనండి, అది కూడా ఓకే, సమ్మతమే. తర్వాత మీరు ఇంకో విషయం ఏం మాట్లాడారంటే, కీర్తనక్క గారు మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సాలేమయ్య గారు కామెంట్లు చూడడానికి కానీ వీడియోలు చూడడానికి కానీ ఆయన ఖాళీగా ఉండే మనిషి కాదు, మీకులాగా నాకులాగా అన్నారు మీరు. మనలాగా అంటే మీకులాగా నాకులాగా ఖాళీ ఉండే మనిషి కాదు అన్న ఆ మాట మీరు ప్రస్తావించటము కొంచెం బాగులేదేమో అనిపిస్తుంది ఆనందపల్లయ్య గారు. ఎందుకనంటే ఎవ్వరికి ఉండదు ఖాళీ. కొంతమంది ఉంటారు ఖాళీగా అదే పని కట్టుకుని ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో నేను ఇప్పుడు మాట్లాడే మాటలు చాలా మంది జనాలు చూస్తారు, మీరు కూడా ఈ వీడియో చూస్తారు. పైన దేవుడు ఉన్నాడు. ఖాళీ ఉండే పరిస్థితి ఏ దైవ సేవకులకైనా, నిజమైన దైవ సేవకులకు ఉండనే ఉండదు. ఇప్పుడు నేనున్నానయ్య గారు, మీకులాగా నాకులాగా ఖాళీ ఉండదని మీరు అంటున్నారు. మీరు ఆ మాట అనకూడదు, తెలియకే మాట్లాడారు ఆ మాట. ఎందుకు తెలియదని నేను చెప్తాను. మా యొక్క పరిచర్య దినచర్య ఎలా ఉంటదంటే, ప్రతిరోజు కూడా కాన్ఫరెన్స్ కాల్ ప్రార్థన ఉంటది. ఒక 12 మంది మీకు కూడి 11 గంటల నుండి 2 గంటల వరకు మేము ప్రేయర్లో గడుపుతాం. సాయంత్రము 6 గంటల నుండి 8 గంటల వరకు మేము ప్రార్థనలో కొనసాగుతాం. అంటే సాయంత్రము బైబిల్ క్విజ్ అని, కొన్ని బైబిల్ ప్రశ్నలని వాళ్ళు అడగడం, నేను చెప్పడం, లేకపోతే మా టీంలో ఉన్న వాళ్ళు కొంత చెప్పడం, నాకు ఖాళీ లేకపోతే, ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉంటది. దానికి మీరు నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు, వీడియోస్ కూడా ఉంటాయి. ఎలాగంటే ఎంతో మంది ప్రార్థనా సహాయం కోరితే వాళ్ళ కొరకు మేము ప్రార్థనలో కొనసాగిన దినాలు ఉన్నాయి. డైలీ ప్రార్థన జరుగుతుంది. రోజుకి 100 మంది ఫోన్ చేసి ప్రార్థన చేపించుకుంటూ ఉంటారు. అయ్యారు టీంలో నేను ఉంటాను. ఎప్పటి వరకు 1 గంట వరకు ఉంటాను. 11 గంటల నుంచి 1 గంట వరకు నేను టీంని నడిపిస్తాను. టీంని ఇంకొకరికి అప్ చెప్తాను ఆనందపల్లయ్య గారు. తర్వాత మిగతా కార్యక్రమాలు నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ గ్రూప్ నడిపిస్తూ ఉంటారు. ఇలా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. తెల్లవారుజాము 4 గంటలకి వాట్సాప్ గ్రూప్ లో వాక్యము పాట పెట్టి, తర్వాత ఎవరైనా అవసరమైతే ప్రార్థన చేయించుకుంటే వాళ్ళతో నేను ప్రార్థనలో గడుపుతాను. అంటే ఇది కేవలం నేను ఎందుకు మీకు ఇలా చెప్తున్నానంటే గొప్ప కోసం కాదు. బిడ్డలారా మీరు గమనించాలి, ఆనందపల్లయ్య గారు కూడా గమనించాలి. అంత ఆ రకమైన పరిచర్యలు కొనసాగుతూ మరలా ఇంటిలో వర్క్ ఉంటుంది. నాకు 2 పాపలు ఉంటారు. ఆడపిల్ల చక్కని రీతిలో బిడ్డల్ని ఇప్పుడు స్కూల్స్ టైంలో అసలు ఖాళీ ఉండదు ఆడవాళ్ళకి, ఇంట్లో పరిచర్య ఉంటుంది. మరలా అది కాకుండా దైవసేవకులు మీకు చెప్తున్నాను, ఎవరో ఒకరు ఇంటికి రావడం, వాళ్ళకు వంట విషయంలో కూడా నేనే. ప్రతిది ఉంటుంది వర్క్. ఆడపిల్ల అన్నాక ఇంట్లో వర్క్ ఉంటుంది. అంటే మీరు ఏ మాటగా నేను చెప్తున్నానంటే ఇంత వివరంగా, మీకులాగా నాకులాగా ఖాళీగా ఉండరు, ఆయన చాలా బిజీ అని అంటున్నారు మీరు. ఇప్పుడు సాలేమయ్య గారు ఖాళీగా ఉండరు కాబట్టి కదా ఆయన కిందున్న సహకారులందరూ ఈ వర్క్ అంతా చేస్తున్నారు. ఆనందపల్లయ్య గారు అంతే కదండి. ఇప్పుడు ఆయన ఖాళీలు, మీరేమైనా ఖాళీయా? కానీ మీరు మాట వరుసగానే ఉన్నారేమో, నాకైతే తెలియదు. ఎవరికైనా ఖాళీ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఎవరు ఏ వీడియో పెడుతున్నారా, లేకపోతే రిప్లై పెట్టాలని ఫోన్ చేతిలో కూర్చుని, లేకపోతే టీవీ ముందు కూర్చుని ఉండరు కదా. ఆనందపల్లయ్య గారు మీరు అలా మాట్లాడడం బాగాలేదేమో అనిపించింది. నాకైతే ఖాళీ ఉండదండి, ఇది చెప్తున్నాను. ఎప్పుడైనా నేను స్పందించి వీడియో చేసేసి ఉంచితే మా పెద్ద పాప చక్కగా దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటుంది. కొన్ని చేసినవి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. బోల్డ్ చెప్తున్నాను గారు. డైలీ ఖాళీ, నేను మధ్యాహ్నం నుంచి ఖాళీ ఉంటేనే ఏదైనా నేను ఈ పరిచర్యలో చూస్తూ ఉంటాను. కాబట్టి ఆ మాట కొంచెము అంటే బాధ కాదు, అలా అనకూడదేమో అని అనిపిస్తుంది.
ఓకేనండి. అనంత్ పలయ్య గారు. ఇంకొక మాట మీరేమన్నారంటే వీడియో విషయంలో తొందరపడ్డారు. మతున్మాదులకి లోకు అవుతామమ్మా మనం అని అన్నారు. ఇప్పుడు నిజమే. ఒకవేళ మనలో మనము ప్రేమపూర్వకంగా లేకపోతే కొంతమంది లోకుగా తీసుకుంటారు. అది రైటే మీరన్నది. అయితే నేనేమంటున్నానంటే లోకు చేసేంతగా నేనేమైతే మాట్లాడలేదు ఆ వీడియోలో. మీరది గ్రహించాలి. లోకు చేసేంతగా నేనేం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే ఇప్పుడు సాలేమయ్య గారు మల్లెపూలు కొనర్రా ఇక్కడ కొనరు. కొనడానికి వాళ్ళు బజారు సంబంధులు కాదు అన్న మాట నేనేమంటున్నానంటే, ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి, పెద్ద పెద్ద సభల్లోనూ వాక్యాలు చెప్పేది దైవ సేవకులు ఎంతో మంది కష్టపడి, లేకపోతే యూట్యూబుల్లో గాని, టీవీ ఛానల్స్‌లో గాని, వేకువజామున ప్రార్థనలు గాని, ఇయన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? వాక్య విస్తారణ ఎందుకండి? బజారులతో సహా, వ్యభిచారులతో సహా భూమి మీద, భూదిగంతముల మీద ఉన్న ప్రతి నివాసికి, ప్రతి జనాంగానికి వాక్యం అందాలనే కదా! వాక్యం అంది మారు మనసు పొందాలనే కదా! ఆనంద్ పలయ్య గారు. దానికోసమే కదండీ! ఇప్పుడు వాక్యం చెప్తే ఒకళ్ళు వింటారని మనం చెప్పం కదండీ! ఇప్పుడు యూట్యూబ్ పరిచర్య ఈ సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా సరే ఎవరొకరు ఈ పాట పాడుతున్నామంటే ఈ పాట విని ఎవరొకరు మారతారని. లేకపోతే ఈ వాక్యం చెప్తున్నామంటే ఎవరో ఒకరు. వాళ్ళలో బజారులున్నారా? వ్యభిచారులున్నారా? దొంగలున్నారా? రౌడీలున్నారా? హంతకులున్నారా? ఇంకొకలున్నారా అని మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యం కదా! ఆనంద్ పలయ్య గారు. అది ఆ ఉద్దేశ్యంతో నేను మాట్లాడాను. ఇప్పుడు సభలు పెట్టి పరిశుద్ధులకే మనం పరిశుద్ధులకు ప్రకటించాల్సిన అవసరమే లేదు నాకు తెలిసి. కాబట్టి సమస్త జనంగానికి మత్తయి సువార్త 28 అధ్యాయము యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులకి సెలవిచ్చిన రీతిగా మీరు భూదిగంతముల వరకు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, అందరిని శిష్యులుగా చేయండి అని ఆయన లేఖనంలో చెప్పిన రీతిగా సమస్త జనాంగానికి సువార్త అందాలని విన్నవారు పరలోకంలో చేర్చబడతారు, మారు మనసు పొంది రక్షింపబడతారు, బాగుంటారు. వినకపోతే దేవుడు వాళ్ళ సంగతి చూసుకుంటాడు. మనం ఏం చేయలేం కదా దానికి. అందు నిమిత్తమే నేను మాట్లాడాను. మీరన్నారు కాబట్టి ఆ మాట నేను చెప్తున్నాను. మతోన్మాదులు ఎవరిప్పుడు ఆళ్ళకి లోగువయ్యేంత దారుణంగా నేనైతే అందులో మాట్లాడలేదు. మొన్న చేసిన వీడియోలో గానివ్వండి, లేకపోతే అంతకు ముందు చేసిన వీడియోలో గానివ్వండి. నేను అలాగైతే మాట్లాడలేదని నేను అనుకుంటున్నానయ్యా. ఆనంద్ గారు మీకు ఒకవేళ అలా అనిపిస్తే గనక ఏమనుకోవద్దని కూడా నేను తెలియజేస్తున్నాను. ఆనంద్ గారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమను గ్రహించి, దేవుని యొక్క కృపను గ్రహించి మనం ఎదరికి వెళ్ళాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది కాబట్టి, దాని విషయంలో మనము దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన పనిలో మనందరం కలిసి ముందుకు కొనసాగాలి. ఇంతటితో నేనేమి అసలు మీరు వీడియో డిలీట్ చేశారని గాని, లేకపోతే దాని విషయంలో బాధే లేదు. ఎందుకు బాధ లేదంటే, సరే నేను ఇలా మాట్లాడినప్పుడు కూడా కొంతమంది బాధపడ్డారా? ఎందుకులే అని నేను తృప్తి పొంది దేవుని పాదాల దగ్గరి సరే ప్రభువా ఒకవేళ సాలెమయ్య గారు గాని, లేకపోతే ఆ టీమ్ గాని బాధపడినట్టున్నారు. సరే ప్రభువా అని నేను సరిపెట్టుకున్నా ప్రార్థన చేసుకొని. నేను దేవుని సన్నిధిలో మొరపెట్టి. అంతే ఆనంద్ పల్లె గారు మీరు గ్రహించాలి.